మమ్మీ, మనం ఇంకా ఎంతకాలం చేతులు ముడుచుకొని కూర్చోవాలి? కార్తీక్ ప్రతి నిమిషం గుర్తుకొస్తున్నాడు. ఇప్పటిదాకా చేసిన అవమానాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పటిదాకా తన మీద ఈగ కూడా వాలనివ్వలేదు. చాలు, వాడు బ్రతికింది చాలు. ఇక కార్తీక్ చచ్చాడని తెలిస్తే అప్పుడు ఈ మంగళసూత్రం తెంచేస్తాను. నీది నాది ఒకే సమస్య. నాకి పసుపు తాడు మెడ మీద నిలబడ్డ నల్ల తాచులాగా ఉంది. అందుకే ముందు నారాయణతో మొదలు పెడదాం, ఆ తర్వాత కార్తీక్. చందు నీ మెడలో ఆ నారాయణతో తాళి కట్టించినందుకు దాని మెడలో తాళి తెగడం నేను చూడాలి. ఇంత బ్రతుకు బ్రతికి మనిద్దరం ఆ జైలు గోడల మధ్య బ్రతుకుదామంటావా జలజ? నీకు తెలీదు, అక్కడ బ్రతుకు మహా నరకంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం సుఖంగా ఉన్నావా? మనుషుల్ని చంపడం పెద్ద కష్టం కాదు జలజ, దానికి తెగింపుంటే చాలు. మన బ్రతుకు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే చాలు. మనం చంపాలనుకున్న వారు మూడే 3 నిమిషాల్లో చస్తారు. కానీ కార్తీక్ అలాంటి చావు రాకూడదు జలజ. మరి వాడు మానసికంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం చస్తూ ఉండాలి. దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అంతేకాదు, ఆ నారాయణగాడు ఏ రోజు ఎటు తూకుతాడో తెలీదు. వాడు గోడ మీద పిల్లి. వాడి దగ్గరున్న ఆధారాల్ని ఎప్పుడైనా కార్తీక్ అందించినా ఆశ్చర్యం లేదు. ఇవ్వని మమ్మీ, మన గురించి కార్తీక్కి తెలియందేముంది? అయినా ఒక మనిషిని కాదనుకున్నాక ఇంకా వాడి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను చూడలేను. కార్తీక్ మనకి దూరంగా ఉన్నాడు, కానీ నారాయణ మన ఇంట్లో మన కళ్ళ ముందే తిరుగుతూ మన మీదే పెత్తనం చెలాయిస్తున్నాడు. వాణ్ణి నేను ఎలా భరిస్తున్నానంటావు? పగకి కావాల్సింది ఆవేశపడ్డం కాదు జలజ, సమయం కోసం ఎదురు చూడ్డం. నన్ను నమ్ము, నేను ఆడబోయే నాటకాన్ని చూడు. నీకోసం కార్తీక్ని నీవాణ్ణి చేశాను, నీకోసం వాడికి నరకం చూపిస్తాను. డాక్టర్ చెప్పింది కదా, నాకు మరీ ఎక్సర్సైజ్ లేకుండా పోయిందని. ఇల్లు దగ్గరే కాబట్టి నడుద్దామనిపించింది. అంతేనా? నాకేం భయం లేదని చెప్పడానికి నడిపిస్తున్నావా? డొక్కు కారులో తిరుగుతున్నారు. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలీదు, ఎక్కడ ఆగుతుందో తెలీదు. రైల్వే క్రాసింగ్ దాటుతున్నప్పుడు పట్టాల మధ్య ఆగిందంటే ఈ విరాట్ గాడి ఖేల్ ఖతం.
ఫ్రెండ్గానే చూశాను. నువ్వు బాధల్లో ఉండి నా దగ్గరకు వచ్చావు అనుకున్నాను. అందుకే నీ సొంత విషయాలు చెప్పమని బలవంతం చేయలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, రోడ్డు మీద కనిపించిన మనిషి ఎవరు? ఎందుకు అతను కనిపించకుండా దాక్కున్నావు? అతను నీ అన్నయ్య? చిచి, నీ భర్త? ఇంకెవరు? ఎందుకు అతను అంటే అంతగా భయపడ్డావు? ఓకే, నీ వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఇప్పటి వరకు మీ ఆయన రాక్షసుడు అని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత అడిగినా చెప్పలేను అన్నావు. నీ వెనకాల ఇంతమంది మనుషులు ఉన్నారు అంటే నిజం దాస్తున్నావు. నువ్వు నాకే విషయం చెప్పనవసరం లేదు. నీ దారి నువ్వు చూసుకో. శ్రద్ధ, చూడు దీక్ష, మనల్ని నమ్మిన వాళ్ళ కోసం రిస్క్ తీసుకోవడానికి అర్థం ఉంది. నేను చూస్తుంటే నా మీద కూడా నమ్మకం లేనట్టుంది. నన్ను నమ్మకుండా నా ఇంట్లో ఎలా ఉంటావు? నేను నిన్ను ఉండనివ్వడంలో కూడా అర్థం లేదు. నేను మెల్లగా సారీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. నువ్వు బయలుదేరితే నేను లాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. చెప్పాను కదా, నాకు కన్నీళ్ళు పెట్టుకున్న ఏడ్చి గొడవలు చేసినా జాలి కలగదు. ఫ్రెండ్ కాబట్టి ఇప్పటిదాకా ఉన్నావు. దట్స్ ఆల్. చెప్తాను శ్రద్ధ. ఇప్పుడు కనిపించిన వ్యక్తి పేరు విరాట్. అతను నా భర్త స్నేహితుడు. పెద్ద పులో చిన్న పులో స్పాట్ పెట్టిన తర్వాత మిస్ అవ్వడం జరగదు సార్. స్కెచ్ ఎవరికో చెప్పండి. శంకర్ సూర్యకి. మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. నేనెవరినో తెలుసా? శంకర్ సూర్య తమ్ముణ్ణి. మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? మీరు స్పాట్ పెడుతోంది మా అన్నకు కాదు, మా అన్న రూపంలో ఉన్న కార్తిక్ గాడికి. ఏంటే అంతా వినేశావా? వాడే మా వదిన్ని కిడ్నాప్ చేశాడు. తను ఎలానో బయటపడింది. ఆ విషయం తెలియక ముందు అన్నయ్య దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు రకరకాల సమస్యలతో అన్నయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు. విరాట్, నా భర్త, నా కోసం వెతుకుతున్నాడు. తన మీదున్న హత్య కేసులో నేనే సాక్షిని. అందుకే తను చంపేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, నన్ను నీ దగ్గర నుంచి వెళ్ళిపోమంటావా? సరే శ్రద్ధ, ఇప్పటిదాకా నాకు షెల్టర్ ఇచ్చావు. అందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జీవితంలో మళ్ళీ నిన్ను కలుసుకుంటానో లేదో తెలీదు. గుడ్ బై. ఆగదీక్ష, నేను ఆలోచిస్తున్నది నిన్ను బయటికి పంపించాలని కాదు.
ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. నిన్నెవరైనా తీసుకుపోయినా నేను పోలీసులకు ఏం చెప్పాలి? ఎవరి మీద అనుమానం అనాలి? నువ్వు నీకు ప్రమాదం లేదు అనుకున్నప్పుడు లేదా నేను అనుకున్నప్పుడు మాత్రమే నిన్ను బయటికి పంపిస్తాను. కాకపోతే నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండు. వెళ్ళి రెస్ట్ తీసుకో. చంద్రముఖి ఇల్లు కాలి చేయడం ఏంటి? అంటే దానికి ప్రమాదం ఉందని తెలిసిపోయిందా? ఒకవేళ బిజ్జుకి అనుమానం వచ్చి బాయ్ దాకా ఈ విషయం వెళ్ళిండొచ్చా? అదే కాక ఇంకేదైనా గ్యాంగ్కి బాయ్ విషయం తెలిసిందా? ఏమై ఉంటుంది? నేనొక్కదానే చంద్రముఖి కోసం వెతకడం చాలదు. బిజ్జు, ల్యాబ్ అసిస్టెంట్ ఫైల్స్ తీసుకొచ్చాడా? చంద్రముఖి డీటెయిల్స్ తెలిసాయా? టెల్ మీ బిజ్జు, వాట్ హ్యాపెన్? నైబాబీ, చంద్రముఖి ఫైల్ హాస్పిటల్ నుండి మిస్ అయింది. మిస్ అయిందా? అదేలా జరుగుతుంది? దుబాయ్లోనే చాలా జరిగాయి బాబు. మన మనుషుల్ని కాల్ చేశారు. వసుధ మన దగ్గర నుంచి తప్పించుకుంది. మన డాక్టర్ చంద్రముఖి ఫైల్ ని తీసుకుని ఉంటాడు. అతన్నెవరో చంపేసి ఆ ఫైల్ తీసుకుని ఉంటారు. అలా జరిగిందంటావా? లేకపోతే వసుధ ఫైల్ దొరికినప్పుడు చంద్రముఖి ఫైల్ ఎందుకు దొరకదు? దీని వెనకాల మామూలు మనుషులు లేరు బాబీ. చాలా పెద్ద బ్రెయిన్సే పనిచేస్తున్నట్టున్నాయి. వాళ్ళకి బాయ్ ఆరోగ్యం గురించి తెలుసు. ఎలాగైనా బాయ్కి కావలసిన మనిషి దొరకకపోతే అడ్డు తొలగబోతుంది అనుకుంటున్నారు. నాకు అలాగే అనిపిస్తుంది బిజ్జు. దారులన్నీ మూసిపోతున్నాయి. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఏకీ రాస్తా హై, అది వసుధ. వసుధ ఫైల్ దొరికిందన్నావు కదా, ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగిపోవాల్సిందే బిజ్జు. వసుధని ఇక్కడికి తీసుకురావాలని వెళ్ళాను బాబు. వసుధ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వసుధ ఇల్లు ఖాళీ చేసిందా? అంటే ఈ బిజ్జు కూడా నాకు చెప్పకుండానే అక్కడికి వెళ్ళాడా? బిజ్జు, నువ్వు మామూలుడివి కాదు. చంద్రముఖి ముంబై రావడం అంటూ జరగదు బిజ్జు. అవసరమైతే నిన్ను చంపేస్తాను. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఇవన్నీ చూస్తుంటే దీని వెనకాలన్న బ్రెయిన్ ఎవరిదా అని ఆలోచిస్తున్నాను. ఆ బ్రెయిన్ ఎవరిదైనా బాయ్కి ఏమైనా జరిగితే ముక్కలు చేస్తాను. బాయ్కి ఏమన్నా జరుగుతుందన్న మాట రాకూడదు బాబీ. ఏమీ జరగకూడదు. ఏమైనా జరిగితే మనద్దరం ఎందుకు? వసుధ ఇల్లు మారింది, అయితే దాని మొహం మారలేదుగా. ఆ బాబీ, అది ఈ సిటీలోనే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా అని తెలుసుకోవాలి.
అందుకే బాబు నేను లోకల్ గోండాలను హైర్ చేస్తున్నాను. వసుధ ఫోటో ఇచ్చి వెతకమంటున్నాను. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ మొత్తం. అంతేకాదు, ఇప్పటిదాకా మనం డాక్టర్ రవీంద్ర గురించి పట్టించుకోలేదు. మతలబద్ద వాడి దగ్గరే ఉంది. చంద్రముఖి విషయం, వసుధ విషయం వాడి ద్వారానే లీక్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. అవును విజయ్, ఒక పక్క వసుధ కోసం వెతకాలి, ఇంకో పక్క డాక్టర్ని వెతికి పట్టుకోవాలి. వాళ్ళని టార్చర్ చేస్తే చంద్రముఖి వసుధల వెనక ఎవరున్నారో తెలుస్తుంది. మన బాయికి మృత్యువు దగ్గరకు వస్తుంది. మనం తొందరగా పని పూర్తి చేయాలి. నేను రేపు వెళ్ళి లోకల్ గొండాలతో మాట్లాడి వసుధ ఫోటో ఇస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. నువ్వు ఎన్సీసీ ఆఫీసర్వి కాదు, పీచే మూడ్ ఆగే బడి అండానికి. నన్ను రెచ్చగొట్టదు మిస్టర్ నారాయణ. నీ వాలకం చూస్తుంటే ఫైరింగ్ ప్రాక్టీస్ కి ట్రైనింగ్ క్లాసులకి వెళ్తున్నట్టున్నావు. అమ్మతో చెప్పావా? ఎవరమ్మకు చెప్పాలి? మీ అమ్మకా? చచ్చి స్వర్గంలో ఉన్న మా అమ్మకేం చెబుతావు లేదు. చావలేక బతుకుతున్న మీ అమ్మకి చెప్పావా అని అడుగుతున్నాను. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్తున్నాను. కానీ నువ్వు వినడం లేదు. అది నీకు మంచిది కాదు. ఓహో, మర్చిపోయాను. అమ్మ సెంటిమెంట్ నీకు లేదన్నావు కదా. నా మంచి సంగతి తర్వాత చూసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంతసేపట్లో తిరిగి వస్తావు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆడపిల్లని ఒంటరిగా పంపించడం ఈ నారాయణకి అలవాట్లేదు. నాతో నువ్వు వస్తావా? రాను. సెక్యూరిటీ గార్డ్స్ పంపిస్తాను. నువ్వు సెలబ్రిటీ విజయలజా. చాలు. ఈ రోజు నుంచి నువ్వు నా మీద పెత్తనం చలాయిస్తే నేను సహించను. ఇంకొకసారి చెప్తున్నాను, మా అమ్మని నువ్వు బెదిరించు, కానీ నేను ఈ ప్రపంచంలో ఎవరిని లెక్క చేయను. కార్తీకుని కూడానా? ఏ కార్తీక్ ఏమైనా మొనగాడా? మొనగాడో కాదో నాకు తెలియదు గాని నీకు మొగుడని మాత్రం నాకు తెలుసు. నువ్వు ఓ మొగుడు. అదెవరితో నీ చేత తాళి కట్టిస్తే నువ్వు మొగుడు అయిపోయావా? నాతో చంద్రముఖి తాళి కట్టించింది, నువ్వు కార్తీక్తో తాళి కట్టించుకున్నావు. ఇప్పటిదాకా నా కార్తీక్ అంటూ కలవరిస్తా వస్తున్నావు. చకోర పక్షిలాగా అతని కోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు కష్టపడి సాధించుకున్న మొగుడి మీద మాట తులితే కళ్ళు పోతాయి. ఎవరికి కళ్ళు పోయేది? ఈ ఇంట్లో నువ్వు హీనాతిహీనంగా బతికిన రోజులు మర్చిపోయావా? చందు తాళి కట్టిస్తే కడతావా? ఇది తప్పు, నేను చెయ్యను అంటే అది నీ తల నరికేసేదా? ఆ తర్వాతైనా అమ్మతో అప్పుడు నేనేదో చావు భయంతో తాళి కట్టేశాను, నన్ను మీరు క్షమించండి అని అన్నావా? అనుంటే ఆ మాట నిలబెట్టుకున్నావా? మరి ఇన్ని తప్పులు చేసిన నీ కళ్ళు నెత్తికెక్కుతున్నాయే, మరి నీ కళ్ళు ఎందుకు పేలిపోలేదురా? భాష మారిపోతుంది. నేను మాట్లాడుతున్న నీ గురించి, కార్తీక్ గురించి. నువ్వు ఇట్టాగే ఉంటే కార్తీక్ ఎప్పటికీ నీ మొహం చూడటం. మై ఫుడ్. వాడు నన్ను చూసేదేంట్రా? వాడు ఒక మనిషేనా? ఇక్కడొకటి అక్కడొకటి, అది చాలక మూడోది. అక్కడ ఇంకోటి ఉంటుందని తెలిసి కూడా ప్రిపేర్ అయ్యావు కదా, రెండో పెళ్ళంగా పడి ఉంటాను. హే, ఎక్కువ
మాట్లాడకు. అయినా వాడికొక బతుకు. ఛీ! మా సొమ్ము తిట్టు, మా గాలి పీలుస్తూ నువ్వు వాడిని సమర్థిస్తావా? చెప్పుతో కొడతా. నేను చెప్పుతో కొట్ట. ఇప్పటిదాకా నీ మీద చేయి చేసుకోకూడదు అనుకున్నాను. నువ్వేం మాట్లాడావో నీ గదికెళ్ళి రిమైండ్ చేసుకో. నీ తప్పేంటో తెలుస్తుంది. ఎలా మమ్మీ, జలజ, నాకు విషయం ఇవ్వు, లేదంటే నన్ను పిస్టల్తో కాల్చి చంపే. ఏమైందమ్మా? ఇంకేం కావాలి? మొన్న కార్తీక్ నన్ను కొట్టాడు, ఇప్పుడు నారాయణ కొట్టాడు. నారాయణ నిన్ను కొట్టాడా? వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకైనా సరే వాడు నా మీద చేయి చేసుకున్నాడు. ఇంతకన్నా అవమానం ఇంకేం కావాలి? నేను బతకను మమ్మీ. అదేదో నీ చేతుల్లోనే చచ్చిపోతే నాకు కాస్త శాంతి. ఏంటి జలజ నువ్వు మాట్లాడేది? నారాయణ గాడు రోడ్లు పట్టుకుని తిరిగి పిచ్చవాడు. పిచ్చోళ్ళు రాళ్ళు తిరిగితే మనకు తగులుతాయి, అందుకని చచ్చిపోతావా? మమ్మీ, నువ్వు నన్ను కన్విన్స్ చేయొద్దు. నువ్వు నన్నేం చెప్పనవసరం లేదు. చావడం ఎలాగో నాకు తెలుసు. చావడం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు జలజ. చంపడం గురించి తెలుసుకోవాలి. వాడు నిన్ను కొడితే నీలో కసి పెరగాలి. వాడు చెయ్యి నరికి వాడు ఇంకో చేతిలో పెట్టాలి. అంతేగాని ఇలా చస్తానంటావా? ఇది యశోధర కూతురు రాల్సిన మాటేనా? నువ్వు మాత్రం ఏం చేయగలుగుతున్నావు? నీలా అయితే నేను కార్తీక్, చందు, నారాయణ చేసిన అవమానాలకి, చివరికి భద్ర అన్న మాటలకి 100 సార్లు చావాలి. పగ, ప్రతీకారం ఇవే నాకు ఊపిరి. ప్రతి అపజయం నాలో కసిని, పట్టుదలని పెంచాయి. ఎప్పుడూ నా ముందు చస్తాను అనే మాట వద్దు. నీ బలహీనత తెలిస్తే మనతో నారాయణ కాదు, చివరికి మన ఇంటి ముందు కాపలా కాసే వాళ్ళు కూడా నన్ను తక్కువగా చూస్తారు. ఇప్పటికే లోకు అయిపోయావని నా బాధ. ఇది 10 మంది ముందు జరిగింది కాదు, 4 గోడల మధ్య జరిగింది. నేను నారాయణ మాట్లాడుతున్నా. ఇంకొక్కసారి ఇలాంటి జరిగిందో అప్పుడు చూసుకుందాం. సరే చాచి, నీ గదికి వెళ్ళు. నారాయణ, మిస్టర్ కార్తీక్, నేనెవరో గుర్తుపట్టావా? మాట్లాడవేంటి? నా వాయిస్ విన్న తర్వాత కూడా గుర్తుపట్టలేదా? రాంగ్ నంబర్. నేను కార్తీక్ని కాదు, శంకర్ సూర్య.
చాలా నష్టపోతావు. ఇప్పుడు దారిలోకి వచ్చావు. అది తెలుసుకోవాలంటే వెంటనే వచ్చి నన్ను కలుసుకోవాలి. ఆలస్యం చేసావనుకో తర్వాత చాలా బాధపడతావు. ఎక్కడికి రావాలి? నెంబర్ 12 బంజారా హిల్స్. వస్తున్నావా? వస్తున్నాను. నువ్వు ఒక్కడవే రావడం కాదు మిస్టర్, నీ భార్యను కూడా తీసుకొని రావాలి. అసలు ఎవరు నువ్వు? ఈ దాగుడు మూతలేంటి? ఏ ఇక్కడికి వచ్చేవరకే కదా సస్పెన్సు, ఆ మాత్రం భరించలేవా? కమాన్ మిస్టర్ కార్తీక్. కార్తీక్ అంటే మీరేనా? అవును. అయ్యగారు మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. యా, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అప్పట్లో మన స్పోర్ట్స్ టీంకి నువ్వే కదా కెప్టెన్వి. ఎస్, కూర్చో. నిన్ను చూడాలని మీ మిస్సెస్తో రమ్మన్నాను. ఒంటరిగా వచ్చావేంటి కార్తీక్? నేను దారిలో ఉండగా ఫోన్ చేసావు, ఎవరో చెప్పవు, సస్పెన్సు, ఇంటి దాకా వెళ్ళే టైం లేదు. మొత్తం మీద చాలా కంగారు పెట్టేశావు. ఎందుకంత కంగారు కార్తీక్? నువ్వేం క్రిమినల్ కాదుగా. కాకపోతే నీ మీసాలు గెటప్ చూస్తుంటే ఏ ఫ్యాక్షనిస్ట్ లానే ఉన్నావు. వెరీ ఇంట్రెస్టింగ్. అంత లేదులే కానీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను డిఎస్పీగా వర్క్ చేస్తున్నా. వావ్, మొత్తానికి నీ స్పోర్ట్స్ ప్రభావం బాగానే పనిచేసింది. హైదరాబాద్లోనేనా? హైదరాబాద్లో వర్క్ చేస్తే నేను ఇప్పటి వరకు నిన్ను కలవకుండా ఉంటానా? అక్కడ ఇక్కడ తిరిగి రీసెంట్గా ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ముంబైకా? ముంబైకి. నా గురించి ఎలా తెలుసుకున్నావు? పోలీసులు తలుచుకుంటే కార్తీక్ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమా? కాకపోతే కొంచెం కష్టపడ్డాను. ఓ మ్యారేజ్కి వచ్చాను, నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను. సార్ తీసుకో. ఇప్పుడు చెప్పు కార్తీక్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీతో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను డ్యూయల్ రోల్ చేస్తున్నాను. అంటే కొంతమందికి నేను కార్తిక్ని, ఇంకొంతమందికి శంకర్ సూర్యని. ఈ వేషం శంకర్ సూర్యది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్లా ఉంది, కాస్త డీటెయిల్గా చెప్తావా?
ఇంత జరిగిందా? అవును, అక్కడ ఎవరికో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషి కావాలి. నా భార్య చంద్రముఖికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. నేనే ముంబై రావాలనుకున్నాను. అన్నట్టు వస్తూ ఆ గ్యాంగ్కి చెందిన 2 వ్యక్తుల గురించి చెప్తే ఆర్టిస్ట్తో ఊహాచిత్రాలు గీయించాను. వాళ్ళని గుర్తుపట్టింది కూడా. అవి నా కార్లో ఉన్నాయి. జస్ట్ మినిట్. ఇతన్ని బిజ్జు అంటారంట, ఈమెను బాబీ అంటారంట. దీని వెనక పెద్ద గ్యాంగే ఉంది కార్తీక్. ఓ పంచేత చెప్పు సుభాష్. ఈ కేసు గురించి నేను చూసుకుంటాను. నా అనుమానం ప్రకారం వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఉంటారు. ఇప్పుడు నువ్వు ముంబై రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడే ఉండి నీ మిస్సెస్ని వస్తుందని జాగ్రత్తగా చూసుకో. నేను నీకు టచ్లో ఉంటాను. ఏం చేయాలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ సుభాష్. ఇలాంటి సమయంలో నువ్వు దేవుళ్ళ కనిపించావు. మనం ప్రాణ స్నేహితులం కార్తీక్. అందులోనూ నేను ఈ పోస్ట్లో ఉండి నీకు హెల్ప్ చేయకపోతే మన స్నేహానికి అర్థమే లేదు. ఇక నువ్వు వరీ కావద్దు.